హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెలాగ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మన శ్రీకాకుళానికి చేరువలో ఉన్న అది కూడా మన ఆంధ్ర భద్రాద్రికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది చూస్తున్నాం కదా, సోమవారి మూలవిరాట్. ఇప్పుడైతే మన ఊర్లో ఉన్న రామమందిరం దగ్గర అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాం శ్రీరామనవమిది. ఇక్కడ మన శ్రీకాకుళం నుంచి అయితే 45 km డిస్టెన్స్ లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే మాత్రం పొందూరు నుంచి వెళ్ళే వ్యూ ఉంటది, అలానే రాజం వాళ్ళకి అయితే రాజం దగ్గర నుంచి ఉంటది. ఎక్కడికి తిరగాలంటే పాలకన్యం జంక్షన్ నుంచి మండాకుర్ట్ రూట్ అనమాట. చూస్తున్నారు కదా, మండాకుర్ట్ నుంచి 17 km డిస్టెన్స్ లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటది. ఇక్కడ మండాకురుటి వెళ్లే రూట్ లో అయితే మనం టర్న్ తీసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, అన్ని కూడా చూడండి. వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే సోమవారి కళ్యాణం, అలానే టెంపుల్ వ్యూ ఆల్మోస్ట్ ఎలా ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఈ వీడియో ముందరనే పెట్టాను, ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం విజిట్ చేయండి మన ఛానల్ ని. ఇంతలోపు అయితే మన దరిద్రం ఏంటంటే పెట్రోల్ అయితే అయిపోయింది అనమాట. పెట్రోల్ తాలాడ్ జంక్షన్ కి అయితే 3 km డిస్టెన్స్ లో బండి అయిపోయింది. లోకేష్ గడికి అయితే పంపించాము పెట్రోల్ తీసుకురావడానికి. ఉద్రపూలు చేసినాడు. ఎక్కడ దొరికింది నీకు? ఎక్కడ దొరికింది? థ్యాంక్స్ అన్న. ఫైనల్ అయితే పెట్రోల్ అయితే వేసేసాము. మీరు పెట్రోల్ కొడితే మాత్రం పొందూరులో అయితే కొట్టించుకోండి. తాలాడ్ జంక్షన్ కి అయితే వచ్చేసాం. తాలాడ్ జంక్షన్ లో అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 3 km డిస్టెన్స్ లో అయితే గుల్లసీతారామపురం గ్రామం అయితే వస్తుంది. అక్కడే మన రామాలయం ఉంటుంది. చూస్తున్నారు కదా, శ్రీ గుల్లసీతారామపురం వెల్కమ్. టెంపుల్ చూడండి, రోడ్డు మీద నుంచే కనిపిస్తుంది. ఇది మాత్రం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఫైనలీ మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, 550 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. బొబ్బుల రాజులు నిర్మించిన ఆలయం అనమాట. అది కూడా 2 రాజ్యాల రాజవంశీయులు పాలించిన రామాలయం ఇదే, పోషించిన రామాలయం ఇదే. ఎందుకంటే ఇది ఆడపిల్లల కట్నం కింద అయితే ఇచ్చారనేది ఇక్కడ స్థలపురంలో అయితే ఉంది. మీరు ఇక్కడికి వస్తే స్థలపురాణం కూడా చూడొచ్చు. చూడండి, టెంపుల్ అనేది చూస్తే కనులకు విందే, అంటే కనుల పండగ. కొన్ని విషయాల్లోన అద్భుతంగా అయితే ఉంటుంది, కొన్ని విషయాల్లోన మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటారా, ఇంత అద్భుతమైన ఆలయాన్ని డెవలప్ చేయకుండా ఎవరికి తక్కువ మందికి తెలుసు. ఇలా ఎందుకు జరిగిందైతే తెలియదు. మీకు ఏమైనా తెలిసింటే మాత్రం కామెంట్ చేయండి. ఈ టెంపుల్ని అయితే డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అయితే కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు కళ్యాణంకి అయితే చూపించడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సోమవారిని అయితే చూద్దాం, టెంపుల్ మొత్తం చూపిస్తాను మీకు. అంతవరకు అయితే ముందు కళ్యాణం చూద్దాం. చూస్తున్నారు కదా, అప్పుడు రాయితో చెక్కినవి కొన్ని కూడా ఇక్కడ ఉండిపోయాయి. శిథిలావస్థలో కూడా ఉంది టెంపుల్. కొన్ని ఇక్కడ విద్య నేర్చుకున్న ప్లేసెస్ అనుకుంటా, గదులు, అవి కూడా చూడండి దారుణంగా ఉన్నాయి. ఇక్కడైతే ఇప్పుడు పానకం ఇచ్చారు. పానకం తీసుకొని అయితే సోమవారి దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి, సోమవారి కూడా ఆల్రెడీ వచ్చారు. హనుమాను మీద సోమవారం అద్భుతంగా ఉందన్నమాట. ఇంత పురాతన దేవస్థానం మన ఆంధ్రాలో ఉంది. అది కూడా మన కోస్తాంధ్రాల, ఉత్తరాంధ్రాల. ఏమవుతుందో, డెవలప్మెంట్ అయితే జీరోలో ఉంది. ఇక్కడ ఓన్ ఎవరిది వాళ్ళు పెడుతున్నారు. ఇక్కడ అద్భుతంగా ఉందన్నమాట. కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది. అఖిలాండోడి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీత సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీమదిక్షావంశోద్భవాయ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రవర్మణే వరాయ. మనకి అమ్మవారు దొరికింది. ఈ ప్రాంతాలని తిరిగా మీరు కట్న కానుకలు ఇచ్చారు, వాటితో మేము బయలుదేరి వెళ్ళాం. అప్పుడైతే మనకి ప్రయాణ ఖర్చులు లేవు, ఇప్పుడైతే ప్రయాణానికి చాలా ఖర్చులు ఉన్నాయి. ఇదిగో అందరూ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణే ఆంగేరస ఆయాస్య గౌతమ క్రియారిణే ప్రవరాన్విత గౌతమ సగోత్ర
కుంకుమం పవిత్రం మీరు మైక్లో నేను చెప్పిన తర్వాత యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం అస్తు యజ్ఞోపవీతము తేజస్సు బలము యశస్సు ఈ మూడింటిని ఇస్తుంది, అందుకు వేయాలి. అది తీసేయాలండి, పక్కన పెట్టేయాలండి. కొంచెం అసౌకర్యం వచ్చిందండి. 2 4 4 2 8 లేదా 5 తీసుకోండి. 5 విష్ణు సారస్వతి దండకార్యే సౌభౌమో మధ్యరేఖాయా హంగాయాముద్భాగే శ్రీరంగస్య మణిమయ పండితురండమాంతరాళానంద భోగి భోగ శ్రీ భూభూజావళి మంత్లే సంక్రాంతి సర్వకరపత్ర మమ అనుకోండి. అందరూ కూడా అనాద్య విద్యావాసనయా సంసారే చిత్రాభి కర్మగతభి సుయోనిషు పునఃపురణే కథా జనిత్వా యవైర్గ్రహమండలపర్యంతం కృతరాధేర్వర్ష సహస్రావసాన ఏకైకేవాపగ్రహణక్రమేణ సర్వరాజ్యాపృథుకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం. అందరూ కూడా చెప్పాలి ఈ మంత్రాలు. ఈ కన్యాదాన ఫలితం ఎటువంటిదో చెప్తారు ఇప్పుడు. చెప్పండి. మయాసహ దశ పూర్వేషాం అంటే నాకు ముందు పత్తరాలు వాళ్ళు, మయాసహ దశాపరేషాం అంటే నా తర్వాత పత్తరాలు, మొత్తం ఎంత ఏంటండి అని అడిగాను. కన్యాదానం 21 తరాల వాళ్ళు తరించే అవకాశం ఉంది. చెప్పండి. మయాసహ శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం. ఏం లేదు, నేనేం చేస్తానంటే ఒక గంగా నది తీరంలోకి వెళ్ళి ఇసుక తీసుకొచ్చి సప్తర్షి మండల పర్యంతం రాశిగా పోసి ఈ దగ్గర 1000 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక రేణువు తీసుకొచ్చాను. ఇవన్నీ అయ్యే వరకే ఉంటాను, అంతకంటే ఎక్కువ ఉంటాను. నాటి కడిచేది పెడతాను, అదంతా అయ్యే వరకు ఉంటాను. ఆశ్చర్యపోయింటాం. మరి ఈ ఆప్షన్ నచ్చలేదా మనకి? ఇప్పుడు 4 ఆప్షన్లు కదా, ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను అన్నట్టు. ఏమిటి ఆప్షన్ అంటే ఎవరి చంద్రమండలం లక్ష్మీనారాయణస్య స్వరూపవర ఇదవావాహనం లక్ష్మీనారాయణస్య శ్రీ సీతానాం కన్యా జలసాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః సుబంధవతు వాసిష్ఠమైత్రావరణ రోమిర్యత్రయార్హే ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజ వర్మణోనత్రే జనకమః అజ మహారాజ వర్మణః పౌత్రాయ దశరథ మహారాజ వర్మణః పుత్రాయ వసిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ కామే చ త్వయేషానాతి చరితవ్యా. అందరూ కలిపి పట్టుకోండి. మా పిబదూతకం ప్రణాన్యత్తు ఓం శ్రుత అన్నం రోగ్నమపాకం సూత్తరైరభింద్రియ సిద్ధమన్నం భూతం సా విరాట్. ఒక అరటి పండు చూపించిన తన్వాక్షాయి తస్య దయసీయ తన్వ ఊర్జంఘా పక్కబడి ఓం కల్పయత పట్టుకోండి. వరం వస్త్రాభిర్ యదార్హం పూజయేతు యువం వస్త్రాణి వసావసాధ యవారుచ్ఛద్రామ. మనమందరం కూడా మన అమ్మాయి అయినటువంటి సీతమ్మ వారిని ఎలాంటిది కన్యాం కనుక సంపన్నం కనుక ఆభరణీయుతాం. కనుక అనే పేరు కాదండి, కనుక అంటే బంగారు. కనుక ఆభరణీయుతం
కుమారస్వామి షణ్ముఖానాం సప్తకులపల్లం చూసి నమస్కారం చేయండి. షోడశకలానాం గోవింద అష్టాదశ పురాణానాం నాకు కారణంగా అంటాం. మరి ఇక్కడే శ్లోకాలు పద్యాలన్నీ చెప్తే అవన్నీ వచ్చి ఇక్కడ చదివి ఈ కళ్యాణంలో పాల్గొనేవాళ్ళం. అటువంటి కొన్ని వందల మంది పనిచేసేటువంటి ఈ దేవాలయంలో ఈనాడు ఏకోహిదేవ అన్నప్పుడు సువర్ణమనసహితముత్తరేణానవాగేన గ్రంథం గ్రంథాది. జై సీతారామచంద్ర స్వామికి. सत्यविक्रमाय नमः सत्यप्रदाय नमः व्रतधराय नमः त्रिगुणात्मकाय नमः त्रिविक्रमाय नमः त्रिलोकात्मने नमः पुण्यदार्थकीर्तनाय नमः त्रिलोकरक्षकाय नमः धन्विने नमः धन्यकार्यकर्तनाय नमः अहल्याशापशमनाय गोरुद्रत्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वन्तदा पापो ज्योतिरथोऽमृतं ब्रह्मभूर्भुवस्सु परो नारायणाय विद्महे वासुदेवाय धीमहि
నీదేనరా బాబు. మామూలుగా వేసిరా మామిడి ప్లేస్ కొంచెం తెచ్చి ఫైనల్లీ అయితే కళ్యాణం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అన్నదానం పెట్టారు. అన్నదానం దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్లోకి వెళ్దాం సోమవారం చూడడానికి. చూస్తున్నారు కదా, అన్నదానం కూడా చాలా ఘనంగా చేశారు. ప్రసాదం అయితే సూపర్ అని చెప్పాలి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. చూడండి, క్రౌడ్ కూడా అంత టెంపుల్లోకి వెళ్ళిపోతారు అనమాట. సోమవారం తీసుకెళ్ళే టైం అయిపోయింది కాబట్టి. అండ్ చూడండి, ఇంత శిథిలావస్థలో ఉంది కానీ టెంపుల్ ఎంత డెవలప్ చేయగలిగితే అంత చేయొచ్చు మనం. ఎందుకంటే అద్భుతమైన టెంపుల్ అనమాట. ఇటువంటి ఆర్కిటెక్చర్ టెంపుల్ మన శ్రీకాకుళంలో రామాలయం అనేది లేదు. శ్రీకాకుళమే కాదు, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం అచ్చా మన ఈ ఏరియాలో ఎక్కడా లేదనమాట. ఇటువంటి చూసుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇటువంటి అద్భుతమైన ఆలయం మన ఆంధ్రాలో కనిపించలేదు నాకైతే. చూడండి, ఇంత పురాతనమైన ఆలయం ఇటువంటి మంచి ఆర్కిటెక్చర్తో ఉన్నది. అది కూడా రాయిలే. చూడండి, అన్ని రాయిలు, సున్నం గోడలతో కట్టారు. అద్భుతంగా ఉంది. చూసారా, ఈ లోనున్న ఎలివేషన్ చూడండి, ఎఫెక్ట్ అనేది ఇది. పిల్లలు చూస్తున్నారా టెంపుల్లో ఎంత నీట్గా ఆడుకుంటుంటారో. ఇటువంటివి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి అయితే టెంపుల్ చుట్టూ మొత్తం చూపిస్తాను. పురాతనమైన ఆలయం, ఏ మాత్రం డెవలప్మెంట్ లేదు. వీరికే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాచల భద్రాద్రి ఉంది, ఎప్పుడూ పట్టించుకోవట్లేదు. ఆంధ్ర భద్రాద్రి ఎంత ఓల్డెస్ట్ అంటే అంత ఓల్డెస్ట్.
ఇప్పుడైతే కళ్యాణమైన విగ్రహాలను అయితే లోను తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సోమవారం అయితే పిలిచారు. చూడండి బయట ఉన్నది ఇక్కడ నాట్యం సంథింగ్ ఏదో చాలా ఇది. ఎదురుగా నూతులు 2 ఉంటాయి అనమాట. బావులు చాలా పురాతనమైన బావులు. ఇప్పుడైతే సోమవారం అయితే పర్లక మీదకి ఎక్కించేసుకొని తీసుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా, నేరుగా అయితే టెంపుల్లోకి వెళ్ళిపోతుంది సోమవారం విగ్రహాలు అనేవి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియోని ఎంతవరకు షేర్ చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే షేర్ చేయండి. డెవలప్ అయ్యేటట్టయినా చేద్దాం మనం. ఇది కరెక్ట్. పిల్లలు పెట్టిన కేకలకైతే భయం వేసి బయటకు వచ్చాను. పెద్దోడు అయ్యి ఉండి పిల్లలతో కేకలు వేస్తాను రేటర్ అనేసి అయితే అంతరనేసి అయితే వస్తాను. ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ ఫుల్ వీడియో కంప్లీట్. హనుమాన్ స్వామి కూడా వచ్చాను. ఓకే, ఫైనల్లీ దర్శనం అయితే బాగా కంప్లీట్ అయిపోయింది. ఒక డైలాగ్ ఇచ్చాడు నాకు, మిగతా చెప్పు నువ్వు. వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ కొట్టామంటే షేర్ బటన్ బద్దలైపోలేదు అనమాట. అటువంటి షేర్లు కొట్టాలి. ఎందుకంటే ఈ డెవలప్ అయితే జరుగుతుందో లేదో చూద్దాం ఈసారి అయినా. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్. మళ్ళీ కొత్త వీడియో ఎక్కడ చేస్తే బాగుంటుందో చెప్పండి.